నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనే మాధు. భారీ అంచనా నడుమ ప్రేక్షకుల ముందు రావాల్సిన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రం కొన్ని అనివార్య కారణాల వల్ల బాధపడిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ అనివార్య కారణాలు ఏంటో మనందరికీ తెలుసు. సినిమా బడ్జెట్ 250 కోట్ల మించి అయింది. నిర్మాత ఏఎం రత్నం అదే రేంజ్ లో ఈ సినిమాని అమ్మాలని అనుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ లో ఏఎం రత్నం పెట్టిన ఖర్చు అసలు కనిపించడం లేదు. దీంతో మేకర్స్ ఆయన అడిగినంత ఇవ్వలేము, ప్రస్తుతం మార్కెట్ బట్టే ఇస్తామంటూ చెప్పుకొచ్చారు. కానీ నిర్మాత రత్నం మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి విఎఫ్ఎక్స్ వర్క్స్ మీరు చూడలేదు. చూస్తే ఆశ్చర్యపోతారు. అప్పుడు మీరే నేను కోరినంత రేట్స్ ఇస్తారు అంటున్నారు. సమయానికి విఎఫ్ఎక్స్ వర్క్స్ ఇటలీ కంపెనీ నుండి ఇంకా డెలివరీ కాలేదు. దీంతో ఈ చిత్రాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆ చిత్రం డైరెక్టర్స్ లో ఒకరైన జ్యోతి కృష్ణ ఇటలీకి వెళ్లి స్వయంగా విఎఫ్ఎక్స్ వర్క్స్ ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చిందో తెలుసుకుంటున్నారు. ఆ వర్క్ మొత్తం పూర్తయ్యాకనే ఆయన ఇటలీ నుంచి తిరిగి వస్తారంట. ఈ నెల 21 లోపు మొదటి కాపీ విఎఫ్ఎక్స్ తో సహా సిద్ధమవుతుందని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం సినిమా విడుదల తేదీ నిర్మాత చేతిలో లేదు, అమెజాన్ ప్రైమ్ చేతిలో ఉంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ఆ సంస్థ 220 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందంట. అయితే వాళ్ళకు ఒక విడుదల తేదీ ఇస్తే ఖచ్చితంగా అదే తేదీన విడుదల చేయాల్సిందే, లేకపోతే ముందనుకున్న డీల్ లో డబ్బులు ఖచ్చితంగా కట్ చేసుకుంటారు. కానీ హరిహర వీరమల్లు విషయంలో వాళ్ళు ఇలా చేయలేదు. 2-3 సార్లు తేదీ వాయిదా పడినప్పటికీ పవన్ కళ్యాణ్ సినిమా అవడంతో ఎలాంటి కటింగ్స్ లేకుండా పెద్ద మనసు చూపారు. ఈసారి ఖచ్చితంగా డబ్బులు కట్ చేసే అవకాశం ఉంది. అమెజాన్ ప్రైమ్ సంస్థతో నిర్మాత ఏఎం రత్నం చర్చలు జరిపారు. ఈ విషయం సోషల్ మీడియాలో లీక్ అవడంతో విడుదల తేదీపై అనేక రూమర్స్ వచ్చాయి. ఈ రూమర్స్ మూవీ టీం వరకు చేయడంతో సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ ని నమ్మకండి. విడుదల త్వరలోనే 2-3 రోజుల్లో మేము ప్రకటిస్తాం అంటూ ఒక ట్వీట్ చేశారు. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, Andarki Namaskaram. Please subscribe JKTV. Andarki Namaskaram. Please like, share and subscribe JKTV.